తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తన నీడ కూడా నీ ఇంటి వైపు రాకూడదని చాందిని తీసుకుని దూరంగా వెళ్ళిపోయావు. కానీ నీలిమతో మాత్రం మాట్లాడేవాడివి కాదు. అలాంటిది నువ్వు నీలిమ గురించి సపోర్ట్గా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా మీ అందరితో నాకు అనవసరం. ఈ నీలిమ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. ఏంటమ్మా ఇది? ఒకసారి ఏం జరిగిందో నువ్వు తెలుసుకోవాలి కదా. ఇంతమంది చెప్తున్నప్పుడు వినాలి కదమ్మా. అవునండి, అయినా కోపంలో మాట్లాడడం ఏంటి? కాస్త కూర్చొని మాట్లాడుకోవాలి కదా. చూడండి, మీరెవరో నాకు తెలీదు. ఈ ఇంటికి మీకు ఏ సంబంధం ఉందో కూడా నాకు తెలీదు. ఈ రాక్షసి మాత్రం మా ఇంట్లో ఉండకూడదు. దీన్ని వెనకేసుకుని ఎవరొచ్చినా సరే వాళ్ళు నాకు శత్రువులే అవుతారు. మర్యాదగా తప్పుకోండి. అమ్మా భాను, మా మాట వినమ్మా. అనవసరంగా ఇంట్లో గొడవ పెట్టకు. నువ్విప్పుడు ఇంతలా ఆవేశపడకూడదని డాక్టర్లు చెప్పారు. ప్లీజ్ కొంచెం సైలెంట్గా ఉండు. అన్ని విషయాలు మనం మాట్లాడదాం. ఏంటి మావయ్య, మీరు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు? మీ అందరికీ ఏమైంది? నీలిమ గురించి మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈ నీలిమ వల్లే అన్నయ్యను పెంచిన కృష్ణప్రసాద్ గారు దూరం అయ్యారు. ఈ నీలిమ వల్లే అత్తయ్య మీద హత్య ప్రయత్నం జరిగింది. ఈ నీలిమ వల్లే ఈ ఇంట్లో ఎన్నో గొడవలు జరిగాయి. చివరికి ఇదే నీలిమ ఆ రోజు అన్నయ్య విషయంలో తప్పుగా చెప్పి ఇంట్లో గొడవలకి కారణమైంది. నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇంటికి రావడానికి చాలా టైం పట్టింది. ఇలా ప్రతి దానికి కారణం ఇదే. అలాంటి నీలిమ గురించి మీరిలా మాట్లాడడం నాకేం అర్థం కావడం లేదు. ముందు నాకు ఇది కంటి కనిపించకూడదు. ఇంకా ఏంటో చూస్తున్నావు? నడు నడు బయటికి. ప్లీజ్, ఎందుకు చెప్తుంటే అర్థం కావట్లేదు. నీలిమ నా ఫ్రెండ్ అని నీకు తెలుసు కదా. తనెప్పుడు ఇంట్లోనే ఉంటుందని నీకు తెలుసు కదా. అయినా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు తన వాళ్ళంటూ ఎవరూ లేరు. తను ఒంటరి. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది భాను? ఇక్కడే ఉండని. అయినా తన్ని జోలికి రావటం లేదు, నీతో మాట్లాడటం లేదు. అందుకని దయచేసి తనని వదిలే. నీ కంటి కనిపించద్దని నీలిమకి నేను చెప్తాను. నీలిమ, నువ్వు వెంటనే లోపలికి వెళ్ళిపో. ఇక చాలా ఆపండి. ఏంటి అందరూ నీలిమని వెనకేసుకొస్తున్నారు? తను మీ ఫ్రెండ్ కావచ్చు, కానీ నా ఇంటికి ద్రోహం చేసింది. నా కుటుంబంలో చిచ్చు పెట్టింది. నా వాళ్ళందరినీ బాధ పెట్టింది. మీరంతా నా వాళ్ళు. మీ కంట్లో వచ్చిన ప్రతి కన్నిటికి కారణమైంది ఈ నీలిమ. అలాంటి దాన్ని క్షమించడం అన్నది జరగని పని. ఈ ఇంట్లో ఉండనివ్వడం అనేది కుదరని పని. ఇది నా ఇల్లు. నేను ఇంటి ఇల్లాలని అనుకుంటే నాకెవరూ అడ్డు రావద్దు. ఒకవేళ అడ్డు వస్తే నేను ఇంటి పరాయి మనిషి లాంటి దాన్ని. ఈ ఇంటి నుంచి నేను ఎలా పంపిస్తానో ఇప్పుడు చూడు. ఇంకొకసారి నా ఇంటి వైపు కన్నెత్తి చూడాలనుకున్నా నీకు భయం పుట్టేలా చేస్తాను. నడు బయటికి. ఇంకొక్క మాట మాట్లాడవంటే పో బయటికి. ఏంటమ్మా ఇది? నేను ఎంత చెప్తున్నా బాను నా మాట వినడం లేదు నాన్న. నోర్మోయ్. చంపేస్తాను.
ఏంటి మా నాన్నని నాన్న అని పిలుస్తున్నావు? ఆయన నా తండ్రి. నువ్వు ఆయన్ని నాన్న అని పిలిచావంటే ఇక్కడ నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నాన్న మీరు తప్పుకోండి, నేను దీన్ని బయటికి ఎంటేయాలి. అయ్యో అది కాదు తల్లి, దయచేసి నా మాట విను. అయినా నువ్వెందుకింత ఆవేశపడుతున్నావు? నీకు అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్తాం కానీ చాలా రోజులు నువ్వు ఇక్కడ లేవు కాబట్టి నీకు ఈ విషయాలేవి తెలీదమ్మా. నువ్వు అనుకుంటున్నట్టు నీలిమ ఇదివరకటి మనిషి కాదు. లేదు నాన్న, ఇది మీ అందరినీ మార్చేసింది. దీని మాయ మాటలతో మిమ్మల్ని కూడా నమ్మించింది. ఇది ఎంతకైనా తెగిస్తుంది. అమాయకంగా కనిపిస్తూ నంగ నాచలా మాట్లాడుతూ తిన్నింటి వాసాలు లెక్క పెడుతుంది. మీకు కూడా విషయం తెలుసు కదా నాన్న, ఇది నన్ను ఎంతగా ఏడిపించిందో, మిమ్మల్ని కూడా ఎంతగా ఇబ్బంది పెట్టింది. చివరికి మీరు జైలుకి వెళ్లారంటే కారణం ఎవరు? ఇది కదా. అది ఒకప్పుడు. ఇది వీళ్ళ మావయ్య కలిపి ఆడే నాటకం వల్లే కదా మీరు జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఇలాంటి రాక్షసి గురించి ఇంకా మీరు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు నాన్న. దీన్ని బయటకు పంపించేయాలి. ఇది నా కంటి ముందు కనిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటే ఇంకా చూస్తున్నావు? పోవే. భాను, వాసు, నాన్న, నాన్న మీరు నా మీద చేయెత్తారా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నా తండ్రి నన్ను ప్రేమగా చూసుకోవడమే తెలుసు. నాతో అభిమానంగా మాట్లాడడమే తెలుసు. నువ్వు నా కూతురివి కాదమ్మా, మా అమ్మవి అని మీరు కురిపించే ప్రేమే నాకు తెలుసు. ఎప్పుడు మీరిల్లా చేయెత్తడం నాకు తెలియదు నాన్న. అలాంటిది ఇవాళ దీని గురించి, ఇలాంటి మనిషి గురించి మీరు ఎంతగానో అభిమానించే మీ కూతురి మీద మీరు చేయెత్తడం ఏంటి నాన్న? ఇప్పుడు చెప్పండి నాన్న, ఎవరు మీ కూతురు? నేనా లే కాదా? ఏం మాటమ్మది? ఇద్దరు నా కూతుళ్లే తల్లి. కుదరదు నాన్న. రెండు కళ్ళు ఒకేలా చూడొచ్చు, రెండు చెవులు ఒకేలా వినొచ్చు, రెండు చేతులెత్తి నమస్కారం పెట్టొచ్చు. కానీ నేను నీలిమ ఒకటంటే మాత్రం నేను ఒప్పుకోను. అయ్యో అలా అనకు తల్లి. మీకు నేనంటే ప్రాణమని తెలుసు. నా ప్రాణం పోయిందని తెలిసినప్పుడు మీరెంతలా బాధపడి ఉంటారో నేను ఊహించగలను. కానీ నా తండ్రి ఈరోజు దేని విషయంలో ఈరోజు నాపై చేయెత్తారు అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను అది ఇద్దరు మీ కూతుళ్ళమంటే నేను ఒప్పుకోను. ఇద్దరిలో ఎవరో ఒకరే మీ కూతురు. అదెవరో మీరే చెప్పండి. భాను ప్లీజ్, నువ్వు అనవసరంగా తొందరపడి నోరు జారకు. కోపంలో మాట్లాడే మాటలు మనసుని గాయపరుస్తాయి. ముందు నేను చెప్పేది విను. నేనేది వినాలత్తయ్య? వినవలసిన అవసరం నాకు లేదు.